వెల్కమ్ టు వేటి న్యూస్. విద్య వ్యాపారంగా మారిపోతున్న నేటి రోజుల్లో చదువు పూర్తి చేసుకున్న తర్వాత పేద విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విద్య అనంతరం ఏ రకమైన కోచింగ్ తీసుకోవాలి, ఏ విధంగా ఉపాధి అవకాశాలను పొందాలనే విషయం ప్రశ్నార్థకంగా మారుతున్న నేటి తరుణంలో ఒక పక్క టీచర్గా వృత్తి నిర్వహిస్తూ మరో పక్క పేద విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆయన పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది మన శాంతారావు మాస్టారు. ఇప్పుడు వేటి న్యూస్ తరపున ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఓ పక్క మీరు టీచర్గా మీ తాలూకా బాధ్యతల్ని, ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ విధంగా కోచింగ్ నిర్వహించి పేద విద్యార్థులకి కోచింగ్ ఇవ్వడంలో మీ తాలూకా స్ఫూర్తి ఏంటి? దేని స్ఫూర్తిగా తీసుకుని మీరు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు? సార్, నేను అనేది నా పేరు శాంతారావు అండి. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. వెంకట హై స్కూల్లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను పేదరికం నుంచి వచ్చిన వాడిని సార్. నేను మొత్తం మా ఇంట్లో 9 కుటుంబ సభ్యులని, అందులో నేను 3వ వాడిని. మేము బాగా పేదరికం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఆ పేదరికం విలువ అనేది నాకు తెలుసు సార్. పిల్లలు అనేది ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చి విజయనగరంలో రూములు తీసుకొని ఎక్కడెక్కడో మోసాలు పోకుండా ఉండడం కోసం నేను నా దగ్గర ఉన్న టాలెంట్ని 10 మందికి ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా పిల్లలు కూడా నేను చెప్పాను. ఈ విధంగా కోచింగ్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయనేసి ఒకసారి విద్యార్థులకి 10 మందిని గోడపెట్టి ఒక బ్యాచ్గా స్టార్ట్ చేశాను. అలాగే ఇప్పుడు పెద్ద బ్యాచ్గా తయారయ్యడం జరిగింది సార్. అలాగే ఒక పక్క మీ వృత్తి జీవితాన్ని, అలాగే ఈ సామాజికంగా మీరు చేస్తున్న ఈ సర్వీస్ ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? దీంట్లో మీ కుటుంబ సభ్యుల సహకారం ఏ విధంగా, అలాగే మిత్రుల సహకారం ఏమైనా ఉందా సార్? ముఖ్యంగా నా కుటుంబం, మా భార్య అయిన జయలక్ష్మి గారు సపోర్ట్ ఫుల్గా ఉంది సార్ నాకు. అదే విధంగా నేను ఉదయం 4 గంటలు వేసి కాలకృత్యాలను తీర్చుకుని వెంటనే గ్రౌండ్కి బయలుదేరడం జరుగుతుంది. అక్కడికి విద్యార్థులు 5వ గంటకల్లా చేరుకుంటారు. ఇక్కడ నేను 5 గంటల నుంచి 8 o'clock గ్రౌండ్ సెక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. వెంటనే 8:30 కల్లా స్కూల్లో అటెండ్ అవుతాను సార్. అక్కడ నా ఉద్యోగ రీత్యా నేను పిల్లలకి మ్యాథమెటిక్స్ ని బోధించడం జరుగుతుంది సార్. మీరు ఏ రకమైన ఉద్యోగాలకి తర్ఫీదు ఇస్తున్నారు పిల్లలకి? ప్రస్తుతానికి అగ్నిపత్తు, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, కానిస్టేబుల్స్, RPF, మొత్తం డిఫెన్స్ సైడ్, ఆల్ డిఫెన్స్ సైడ్స్ కి పిల్లలకి అందరికీ నేను తర్ఫీదు ఇస్తుంటాను సార్. మీరు తర్ఫీదు ఇచ్చిన విద్యార్థుల్లో ఇప్పటి వరకు ఎంతమంది సెటిల్ అయ్యారు లైఫ్ లో? తర్వాత మీరు మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్స్ మీ విద్యార్థులతో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. నేను లాస్ట్ ఇయర్ SSC GD రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అందులో 35 మెంబర్స్ కి ఉద్యోగాలు రావడం జరిగింది. అదే విధంగా లాస్ట్ ఇయర్ అగ్నిపత్ బ్యాచ్ లోని ఒక 10 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. SSC GDలో మాత్రం చాలా మంది పేద పిల్లలు ఎలాంటి అవకాశాలు లేక నేను వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం వల్ల, ఉద్యోగాలు రావడం వల్ల నేను వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి, మీరు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంటూ చాలా ఆ కుటుంబాల నుంచి, తల్లిదండ్రుల నుంచి నా ఫోన్ చేయించడం జరిగింది. నాకు చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అయ్యాను సార్. నా విషయంలో మాత్రం మీరు ఇప్పుడు పేద విద్యార్థులకి, ఇంకా అదే విధంగా ఉద్యోగాల కోసం సన్నద్ధ విద్యార్థులకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఏమి లేదు సార్. నన్ను నమ్ముకొని వస్తే 100% అనేది నేను గ్రౌండ్ అనేది సక్సెస్ వాళ్ళు చేయిస్తున్నాను సార్. అదే విధంగా ఈ పిల్లలు కూడాను శాంతారావు సార్ అంటే ఒక బ్రాండ్ అనుకుని వస్తున్నారు సార్. ఆ విధంగా నా దగ్గర రావడం, వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది 100% గ్రౌండ్ ఎట్టి పరిస్థితులు ఎవడు మిస్ అవ్వకుండా 100% గ్రౌండ్ మాత్రం చేయిస్తాం సార్. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రం మరి నా చేతులు ఏముండదు. వాళ్ళు ఓన్గా ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్లు అంటే ఎక్కడో కోచింగ్ తీసుకుని వస్తున్నారు. 100% గ్రౌండ్ మాత్రం నా దగ్గర ఎవడు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ మరి ప్రస్తుతానికి ఎవడు కనిపించలేదు సార్ ఇప్పుడు మాత్రం. ఇప్పుడు శాంతారావు సార్ దగ్గర కోచింగ్ తీసుకున్న శిష్యులు ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ కోచింగ్ తీసుకోవడమే కాకుండా వాళ్ళు ఉద్యోగాలు కూడా సంపాదించడం జరిగింది, లైఫ్ లో సెటిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ శిష్యులతో మనం మాట్లాడదాం. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి, ఎన్నాళ్ళు బట్టి కోచింగ్ ఇక్కడ తీసుకున్నారు, ఏ విధంగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నా పేరు సంతోష్ అండి. మాది పాలకొండ మండలం, దుగ్గి విలేజ్, శ్రీకాకుళం డిస్టిక్. నేను 2020 ప్రిపేర్ అవుతాను సార్. నాకు సార్ దగ్గర నేను 1 year నుండి చేరాను. నాకు అంతకుముందు బేసిక్స్ కొంచెం తెలుసు, కానీ అంతగా కొంచెం లర్నింగ్ లో కొంచెం వీక్ గా ఉండేవాడిను. సార్ దగ్గర వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచి గ్రౌండ్ మార్కులు సాధించి ఈరోజు రాజమండ్రి బెటాలియన్కి సెలెక్ట్ అయ్యాను సార్. నా పేరు దేవుని నాయుడు, రేవాడ గ్రామం, దేవరపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా నుంచి ఇక్కడ విజయనగరంలో
చదువుకోవడానికి వచ్చి ఇక్కడ సాంతారా ఫిట్నెస్ దగ్గర నేను 2023 జనవరి నుంచి ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ కానిస్టేబుల్గా ప్రజెంట్ ఏపీఎస్పీకి సెలెక్ట్ అయ్యాను. చిత్తూరు బెటాలియన్కి ప్రస్తుతం సెటిల్ అయ్యాను. ప్రస్తుతం ఇదే సాంతారా ఫిట్నెస్ నుంచి 25 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్స్గా. అందరికీ హాయ్ అండి. నా పేరు వేమిరెడ్డి నవీన్. మాది విజయనగరం జిల్లా వంగర మండలం కెంజంగి గ్రామం. రీసెంట్ గా రిలీజ్ అయిన కానిస్టేబుల్ ఫలితాల్లో నేను ఏపీఎస్పీ ఉద్యోగం సాధించాను. దానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి శాంతారావు సార్ గారు. అతనే అని ఎందుకు అంటున్నంటే, నేను ఆల్రెడీ ఎస్ఐ కూడా ప్రిపేర్ అయ్యాను. ఎస్ఐలో నేను ఎస్ఐ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మినిమం బేసిక్స్ లేకుండా వెళ్ళాను. జస్ట్ క్వాలిఫై మాత్రమే అవ్వగలిగాను ఈవెంట్స్ కి. కానీ తర్వాత కానిస్టేబుల్ ఈవెంట్స్ కి నేను ఇలానే పోతానేమనే భయం నాలో కలిగిన రోజు మా ఫ్రెండ్ ఒకరు ఇలా విద్యా స్టేడియంలో శాంతారావు సార్ అని ఒకరు ఉన్నారు. ఇలా ఎటువంటి ఫీజు తీసుకోకుండా 100% ఎఫెక్ట్ పెట్టి స్టూడెంట్స్ తో పాటు ఈక్వల్ గా అందరూ కోచ్లా చెప్పడం కాకుండా స్టూడెంట్స్ తో ఈక్వల్ గా పార్టిసిపేట్ చేస్తూ వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేస్తూ 100% ఎఫెక్ట్ ఇస్తుంటారని నాకు మా ఫ్రెండ్ ఒకరు చెప్తే, ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీలో ఉద్యోగం సాధించిన అబ్బాయి చెప్తే ఇలా నేను సార్ని ఇంటరాక్ట్ అయ్యి, సార్ ఇలా నేను కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్, ఆల్రెడీ ఎస్ఐ పోయిందని సార్ దగ్గరికి వెళ్తే, సార్ యొక్క వాళ్ళు ఓన్లీ స్టూడెంట్స్ లా కాకుండా తన సొంత పిల్లలుగా భావించి ప్రతి ఒక్కరికి 100% ఎఫెక్ట్ అనేది సార్ ఎఫెక్ట్ పెట్టి మాకన్నా ముందుగానే లేచి, మేము 5 గంటలకు వెళ్తామంటే సార్ 4 అయ్యేసరికి గ్రౌండ్ లో ఉండి చాలా అతనికి ఏం అవసరం లేకపోయినా సొంత బిడ్డలా భావించి మా యొక్క ఇది చేశారు. అదే విధంగానే నేను ఎస్ఐ ఈవెంట్స్ లో మినిమం క్వాలిఫై నేను కానిస్టేబుల్ ఈవెంట్స్ కి గ్రౌండ్ స్కోర్ అనేది స్కోర్ చేసుకోగలిగి ఈ రోజు ఏపీఎస్పీ ఉద్యోగం సాధించినంత దానికి కంప్లీట్ రీజన్ మా పేరెంట్